అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 61 రక్షిత్ రీఎంట్రీ. ఇక స్టోర్లోకి వెళ్తే కేఫ్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్న హాస్ని ఇంకా మహేంద్ర వర్మ దగ్గరికి ఏంటి కోఇన్సిడెన్స్, ఒకరి కోసం వస్తే మరొకరు కనిపించారు అని అడుగుతూ ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి హాస్ని షాక్ అవుతూ, రక్షిత్ గారు మీరేంటి ఇక్కడ, కర్ణాటక వెళ్ళిపోయారని తెలిసింది, ఎప్పుడు వచ్చారు అని అడిగింది. యా అప్పుడు వెళ్ళిపోయాను, కానీ ఒక ఎమర్జెన్సీ రావడంతో ఇక్కడికి వచ్చాను, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఆమె ఎదురుగా ఉన్న మహేంద్ర వైపు చూశాడు రక్షిత్. అతను ఎటు చూస్తున్నాడో గమనించిన హాస్ని గొంతు తడారిపోయింది. బాబోయ్, ఇతనేంటి అలా చూస్తున్నాడు, కొంపతీసి విరాట్ గారికి చెప్తాడా ఏంటి? మహేంద్ర గారిని కలిశానని తెలిస్తే నా కొంప కొలంబో అయిపోతుంది, ఏదొకటి చేయాలి అని దీర్ఘాలోచనలో మునిగిపోయింది హాస్ని. అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నారు వదినా, ఎవరతను అని అడిగిన మహేంద్రకు, విరాట్ గారి ఫ్రెండ్ రక్షిత్, కర్ణాటకలో ఉంటారు అని రక్షిత్ వైపు తిరిగి, తను మహేంద్ర వర్మ, మీ ఫ్రెండ్కు బాబాయ్ కొడుకు అని ఇద్దరికి ఇంట్రడ్యూస్ చేసింది హాస్ని. హలో అని విష్ చేస్తున్న మహేంద్ర వైపు కోపంగా చూస్తూ, నీతో మాట్లాడాలి, పై ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్కు రా అన్నాడు రక్షిత్ హాస్నితో. నాతో మాట్లాడడానికి ఏముంది అని అడిగిన హాస్నితో, వస్తే నీకే మంచిది, ఆపై నీ ఇష్టం ఇక అని వెనుతిరిగాడు రక్షిత్. బాబోయ్, అతని ఫేస్ చూస్తే విరాట్కు చెప్పేలా ఉన్నాడు, ఎందుకు వచ్చిన గోలా, వెళ్ళి మాట్లాడితే సరి అనుకుంటూ, మహేంద్ర గారు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని అక్కడి నుండి రక్షిత్ వెనుక టాప్ ఫ్లోర్లో ఉన్న ప్రైవేట్ క్యాబిన్లోకి వెళ్ళింది హాస్ని. ఆమె వెళ్ళిన వైపు అయోమయంగా చూస్తూ, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎంత అన్నయ్య ఫ్రెండ్ అయితే మాత్రం అలా ఎలా వెళ్తుంది అని అసహనంగా అనుకున్నాడు మహేంద్ర. రక్షిత్ వెనుక ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళిన హాస్ని, నన్నెందుకు రమ్మని పిలిచావు అని కోపంగా అడిగింది. అతనితో నీకేంటి మాటలు అని అడిగిన రక్షిత్తో, అది నీకనవసరం, నీకెందుకు చెప్పాలి, ఆయన అడగడానికి నువ్వెవరు అని సీరియస్గా చూసింది హాస్ని. విరాట్కి ఈ విషయం తెలుసా లేదా అని అడిగిన రక్షిత్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్గా నిలబడింది హాస్ని. విరాట్కు తెలియదని నీ బిహేవియర్ చెప్తుంది, నో ప్రాబ్లం, నేను చెప్తాను అంటూ మొబైల్ బయటకు తీశాడు రక్షిత్. అతని ప్రవర్తనకు విసిగిపోయిన హాస్ని, హే నేనెవరిని మీట్ అయితే నీకెందుకు, అసలు నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి నీకేం హక్కుంది, విరాట్ గారికి చెప్పాలో లేదో నా ఇష్టం, నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది అని వార్నింగ్ టోన్లో అంది. నా లిమిట్స్ నాకు గుర్తు చేశావు కదా, ఇప్పుడు నేను స్నేహధర్మం బాగా పాటిస్తాను అంటూ మొబైల్లో విరాట్ నెంబర్ డయల్ చేశాడు రక్షిత్. అలా చేయొద్దు అని అరుస్తూ అతని దగ్గర నుండి మొబైల్ లాక్కోవడానికి ట్రై చేసింది, కానీ కుదరకపోవడంతో రాజీకి వస్తూ, సరే సారీ, ఇప్పుడు కొత్త సీన్ జరగడం నాకు ఇష్టం లేదు, ఇంతకీ నన్ను ఇక్కడికి రమ్మని పిలవడానికి కారణం చెప్పు అని చైర్లో కూర్చుంది హాస్ని. ఎందుకంత కంగారు, కాస్త వెయిట్ చేయి, అన్నీ చెప్తాను అంటూ తను కూడా కూర్చొని స్నాక్స్ ప్లేట్ హాస్ని ముందు జరిపి తినమని చెప్పాడు రక్షిత్. నో థ్యాంక్స్, నాకు ఆకలిగా లేదు అని ప్లేట్ను అతని వైపు తోసేసింది హాస్ని. ఇందాక బకాసుడి చెల్లల్లా అన్ని కప్ కేక్స్ మేసావు కదా, ఆ పొట్టలో ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది అని వెటకారంగా అన్నాడు రక్షిత్. ఆ అని గట్టిగా అరిచి, అసలు నేను ఎన్ని కేక్స్ తింటే నీకెందుకు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటావు, అసలు నాతో నీకేంటి ప్రాబ్లం అని కోపంగా అడిగింది హాస్ని. ప్రాబ్లం కాదు, నీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అన్న రక్షిత్ వైపు వింతగా చూస్తూ, నన్నేమైనా ట్రాప్ చేసి కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా అని అడిగింది హాస్ని. హే భలే తెలిసిపోయింది, నిజమే అదే చేస్తున్నాను, నీకేమైనా డౌటా అని అడిగిన రక్షిత్తో, నన్ను కిడ్నాప్ చేస్తే నీకేం వస్తుంది బొచ్చు, సరే కానీ నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తావా అని అడిగింది హాస్ని. ఏంటో అడుగు, చెప్పాలనిపిస్తే చెప్తాను అన్న రక్షిత్తో, నీకు నిత్య అంటే ఇష్టమా అని సందేహంగా చూసింది. నా ముఖం చూస్తే నీకు అలా అనిపిస్తుందా, తనకంత సీన్ లేదు, అదంటే నాకు అసహ్యం, ఛీ అని చిరాగ్గా అన్నాడు రక్షిత్. ఏమో, ఎంతైనా నువ్వు విరాట్ గారికి క్లోజ్ కదా, ఆయనలాగే నువ్వు కూడా నిత్యకు డైహార్డ్ ఫ్యాన్ ఏమో అనుకున్నాను అంది హాస్ని. విరాట్కు తనంటే ఇష్టమని నీకెవరు చెప్పారు అని అడిగిన రక్షిత్ని చూసి పల్లి కలిస్తూ, హిహిహి ఎవరు చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను అని చెప్పింది హాస్ని. నిత్యను అంత ఇష్టపడితే విరాట్ ఆమెనే పెళ్లి చేసుకునేవాడు, కానీ నిన్నెందుకు చేసుకుంటాడు, సినిమా నాలెడ్జ్ ఎక్కువైతే ఇలాంటి ఆలోచనలే వస్తాయి.
అని ఆమెను కసిరి చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్ళడానికి ప్రయత్నించాడు రక్షిత్. ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఇంతలోనే ఏం వచ్చింది అని అడిగిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, సీన్ క్రియేట్ చేయకుండా వస్తే మంచిది అని వార్నింగ్ ఇచ్చి బయటకు తీసుకెళ్లాడు రక్షిత్. నువ్వు నా చేయి పట్టుకున్నట్టు విరాట్కు తెలిస్తే నీకు ఎలాంటి గతి పట్టిస్తాడో ఊహించను కూడా ఊహించవు. మర్యాదగా నా చేతిని వదిలిపెట్టు అని కల్లెర చేసింది హాస్ని. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం, ముందురా అంటూ సెక్యూరిటీ వెంట రాగా హాస్ని చేయి పట్టుకొని లిఫ్ట్లో డైరెక్ట్గా పార్కింగ్కి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు రక్షిత్. క్లోజ్ అయిన డోర్ను దబాదబా బాదుతూ, ఓపెన్ చేయండి, నేను బయటికి వెళ్ళాలి అని అరుస్తున్న హాస్ని వైపు కోపంగా చూస్తూ, నువ్వు కాసేపు కుదురుగా ఉండకపోతే నీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నన్ను కిడ్నాప్ చేశావని విరాట్కు చెప్తాను అని అంటున్న హాస్నితో, విరాట్కు ఈ పాటికి తెలిసే ఉంటుంది, తెలియాలనే కదా నా ప్లాన్ కూడా అని నవ్వాడు రక్షిత్. ఇదిలా ఉండగా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్న విరాట్ దగ్గరికి పరుగున వచ్చి రక్షిత్ కారులో హాస్నిని చూసినట్లు తెలిసిందని చెప్పాడు దాస్. వాట్ అంటూ ఒక్క ఒదుటున్న చైర్ నుండి పైకి లేచి, హాస్ని వాడి కారులో ఎందుకుంది అంటే వాడు నన్ను ఒంటరిగా కలవడానికి భయపడి తనను షీల్డ్గా వాడుకోవాలనుకుంటున్నాడా అని కోపంగా అన్నాడు విరాట్. డైరెక్ట్గా వస్తే మీరు చంపేస్తారని తెలిసే ఇలా చేసినట్టు ఉన్నారని, ఇప్పుడు ఏం చేయాలో చెప్పమని అడిగిన దాస్కు వాళ్ళ కార్ లొకేషన్ కనుక్కోమని పంపించాడు విరాట్. అతను వెళ్ళిన తర్వాత కోపాన్ని అణుచుకోలేక పిడికిలి బిగించి వాల్కు పంచ్ చేస్తూ, నీకెంత ధైర్యం ఉంటే హాస్నిని ట్రాప్ చేస్తావు, ఆడపిల్లను అడ్డు పెట్టుకోవడానికి సిగ్గులేదు, నీకు సరైన గుణపాఠం చెప్తాను అనుకుంటూ రక్షిత్కి కాల్ చేశాడు విరాట్. కార్లో ఉన్న రక్షిత్ డిస్ప్లేపై కనిపిస్తున్న నేమ్ చూసి గర్వంగా నవ్వుతూ, హలో విరాట్, ఎలా ఉన్నావు అని అడిగిన రక్షిత్, యూ ఈడియట్, హాస్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని నడిచిన విరాట్తో, చిల్ మ్యాన్, ఎందుకంత హైపర్ ఫీల్ అవుతున్నావు, నేనేమీ మీ భార్యను ఏం చేయట్లేదు, జస్ట్ టీ తాగడానికి తీసుకెళ్తున్నాను, కంగారు పడకు అన్నాడు రక్షిత్. రేయ్, నీకు బ్రతుకు మీద ఆశలు పూర్తిగా పోయినట్లున్నాయి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఒత్తి పలికాడు విరాట్. హలో బాస్, నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయమ్మా, అయినా ఇందాకటి నుండి ఓ తెగ వార్నింగ్ ఇస్తున్నావు, కానీ నేను అక్కడికి వెళ్ళింది నీకోసమే తెలుసా. సరిగ్గా నీకు కాల్ చేద్దామని మొబైల్ బయటకు తీశానో లేదో నీ భార్య ఎవరో అబ్బాయితో కాఫీ తాగుతూ కనిపించింది. ఇదంతా తప్పని ఆమెకు నచ్చచెప్పి బలవంతంగా నీ దగ్గరకు తీసుకొస్తున్నాను. నీకు మంచి చేస్తున్న నా మీదకే కుట్టడానికి మనుషుల్ని పంపించావు. అఫ్కోర్స్ వాళ్ళు రాలేదనుకో, కానీ నువ్వు చేసిన పని వల్ల నా మనసు గాయపడింది తెలుసా అని అదోరకంగా అన్నాడు రక్షిత్. ఆ మాటకు హాస్ని గుండెల్లో రాయి పడింది. చెప్పేశాడయ్యా, మొత్తం చెప్పేశాడు. ఇక విరాట్ చేసే తాండవం ఆపడానికి ఏం చేయాలో ఏంటో అని అనుకుంది హాస్ని. యూ బాస్టర్, ఇదంతా దేనికోసం చేస్తున్నావు, అసలు నీకేం కావాలి అని అడిచారు విరాట్. నాకేం కావాలో నీకు తెలియదా, కేవలం నువ్వు ఇష్టంగా చూసుకునే ఒక ఆడదాని కోసం నాకు వ్యతిరేకంగా మారిపోయావు, నా వ్యాపారాలన్నీ నాశనం చేస్తున్నావు, ఇదంతా ఈ అమ్మాయి వల్లే కదా, సరదాగా చేసిన పనికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా అని అడిగాడు రక్షిత్. సరదాగా చేశానంటున్నావు, నా వాళ్ళ ప్రాణాలంటే నీకంత తేలికగా ఉన్నాయా, అలాంటి పరిస్థితుల్లో హాస్నికి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత, నువ్వు అంత పెద్ద తప్పు చేసినా క్షమించానంటే కేవలం నీ ఫ్రెండ్షిప్కు విలువ ఇవ్వబట్టే. ఇక నీ బిజినెస్ అటాక్ చేసింది నీకు బుద్ధి రావడానికి, కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఇప్పుడు గనక హాస్ని వదిలిపెట్టలేదో సిచ్యువేషన్స్ చాలా వైల్డ్గా ఉంటాయి, అర్థమైందా అని వార్నింగ్ టోన్లో అన్నాడు విరాట్. విరాట్ మాటలకు గుండెల్లో వణుకు పుడుతూ ఉంటే ఉన్న ఫలంగా రోడ్డు మీద కారు ఆపేసి హాస్నిని దిగమని చెప్పాడు రక్షిత్. ఏం పాపం ఇక్కడ దిగిపోమంటున్నావు, విరాట్ గారు కాల్లో ఏమైనా చెప్పారా ఏంటి అని అడిగిన హాస్నితో, ఇప్పుడు గనక నువ్వు దిగకపోతే నాతో పాటు శాశ్వతంగా తీసుకెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చాడు రక్షిత్. దాంతో కోపంగా కార్ దిగి ధబ్మని సౌండ్ వచ్చేలా డోర్ క్లోజ్ చేసి రోడ్డు క్రాస్ చేసింది హాస్ని. ఆమె చూస్తుండగానే రక్షిత్ కార్ అక్కడి నుండి ముందుకు దూసుకుపోయింది. గాడ్, ఒక టెన్షన్ వదిలిపోయింది, ఇంకో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు విరాట్ గారు కాఫీ ఎవరితో కలిసి తాగావని అడిగితే ఏం చెప్పాలి, అసలే మహేంద్ర గారి పేరు నా నోటి నుండి వింటని కోపంతో ఎంత ఎత్తెగురుతారో, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయింది హాస్ని. సీట్లో కూర్చొని విసుగ్గా తల పట్టుకొని ఉన్న హాస్నికి ఉన్నట్టుండి, అవును
విరాట్ గారు ఏం చెప్తే ఈ ఇడియట్ నన్ను వదిలేశాడు? కనీసం స్పీకర్లో మాట్లాడినా తెలిసేది. విరాట్ గారి వర్షన్ వినేదాన్ని. ఆ దొంగ వెధవ వల్ల మిస్ అయిపోయాను. ఛా అని అనుకుంది హాస్ని. అవును, మహేంద్ర గారిని కలిసినందుకు నేనెందుకు కంగారు పడుతున్నాను? విరాట్ గారు నిత్యాను ఏకంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్తే లేని తప్పు నేను ఆఫ్టర్ ఆల్ ఒక టీ తాగితే వస్తుందా అని కోపంగా అనుకుంది. అప్పుడే క్యాబిన్లోకి వచ్చిన కీర్తి కోపంగా ఉన్న హాస్నిని చూసి, మళ్ళీ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది కీర్తి. నేను మామూలుగానే ఉన్నాను, ఎందుకు అలా అడిగావు అన్న హాస్నితో, ఏం లేదు, నువ్వు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ చుట్టూ వైఫైలా తిరుగుతుంటావు కదా, అందుకే అని అంది కీర్తి. పోవే, నీకు నన్ను చూస్తేనే వెటకారంగా ఉంది అని అసహనంగా అంటున్న హాస్ని మీద జాలేసి, ఏం జరిగింది మా అని అనునయంగా అడిగింది కీర్తి. నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తావా అని అడిగిన హాస్నితో చెప్పమని బదులిచ్చింది కీర్తి. నీకు ఇప్పటికీ రక్షిత్ గారి మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగింది హాస్ని. ప్రత్యేకంగా ఏమీ లేదు, నాకు అతని గురించి ఏం తెలుసని ఏదైనా ఫీలింగ్ ఉండటానికి. ఆ రోజు కూడా నువ్వు చెప్పావని అతన్ని మీట్ అవ్వడానికి వచ్చాను తప్ప నాకు అతని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అయినా ఆ విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నావు అని అనుమానంగా చూసింది కీర్తి. అదేం లేదు పాప, అతను నీకు సెట్ కాడు. నీకు అంతకంటే మంచి వ్యక్తిని నేను చూస్తాను. దానికంటే ముందు నీ మనసులో ఏముందో అని తెలుసుకోవాలని అడిగాను అని చెప్పింది హాస్ని. ఇలాంటి విషయాల్లో నేను డెస్టినీని నమ్ముతాను హాస్ని. కొన్ని ఇన్సిడెంట్స్ యాక్సిడెంటల్గా జరగాలి, అంతేకాని మనం ప్లాన్ చేయకూడదు. నాకు ఈ ప్రేమ వ్యవహారాల్లో అస్సలు అనుభవం లేదు, వదిలే అంది కీర్తి. నువ్వు నా బంగారమే డార్లింగ్ ఉమ్మా అని కీర్తి బుగ్గ మీద ముద్దు పెట్టింది హాస్ని. సేట్ పంది, ఈ ముద్దు పెట్టాల్సింది మీ ఆయనకు కానీ నాకు కాదు అని బుగ్గ తడుచుకుంది కీర్తి. విరాట్ పేరెత్తావంటే చంపుతాను, అంతా తన వల్లే. ప్రశాంతంగా ఉన్న నా లైఫ్లోకి సునామీలా వచ్చి సర్వనాశనం చేశాడు. ఇక నా జీవితంలో ఏడుపు తప్ప ఏమీ మిగల్లేదు అని కోపంగా ఉంది హాస్ని. బాబోయ్, ఇది మళ్ళీ ఆ విషయాలు మొదలుపెట్టింది అనుకుంటూ, సరే ఇక ఆ విషయాలు వదిలేసి వర్క్ చూడు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ, ఇప్పుడు ఇది విరాట్ టాపిక్ ఎత్తుతానని కావాలని పారిపోయింది, దొంగ ముక్కుంది, బుర్ర నిండా తెలివితేటలే అని తిట్టుకుంది హాస్ని. సాయంత్రం వరకు కంపెనీలో గేమ్స్ ఆడుకుంటూ గడిపి ప్యాలెస్లోకి బయలుదేరింది హాస్ని. సోఫాలో కూర్చొని మెయిన్ డోర్ వైపు టెన్షన్గా చూస్తున్న విరాట్ లోపలికి వస్తున్న హాస్నిని చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. అతన్ని చూసి లోపలే భయం కలిగినా ఏమీ జరగనట్లు వెళ్ళిపోతున్న హాస్నిని చూసి కోపాన్ని పంటి బిగున ఆపి, చెప్పాల్సిందేమైనా ఉందా అని అడిగాడు విరాట్. మీకు చెప్పడానికేముంది అని అడిగిన హాస్ని వైపు తీక్షణంగా చూస్తూ, రక్షిత్ను కలవడానికి ముందు కాఫీ షాప్లో ఎవరిని మీట్ అయ్యావు అని అడిగాడు విరాట్. హాస్ని నుండి ఎలాంటి ఆన్సర్ వస్తుంది? విరాట్ కోపానికి హాస్ని రియాక్షన్ ఏంటి? హాస్ని కేఫ్కి ఎవరి కోసం వెళ్ళిందో తెలిస్తే విరాట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? ఇప్పుడు రక్షిత్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.